వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా హెడేక్ అంటే డిఫరెంట్ రీజియన్స్ డిఫరెంట్ ఏరియాస్లో వస్తుంటుంది. అంటే వన్ సైడ్ హెడేక్ లేదా ఇలా సైడ్ అంతా హెడేక్, పైన హెడేక్, బ్యాక్ హెడేక్ ఇలా వస్తూ ఉంటుంది. అయితే ఏ హెడేక్ దేనికి సంకేతం, ఏ ప్రాబ్లం వల్ల హెడేక్స్ అనేవి వస్తూ ఉంటాయి? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ అవినాష్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, హెడేక్ అంటే హెడేక్ అంతా ఒకలా ఉండదు. ఒక్కొక్కసారి వన్ సైడ్ వస్తుంది, ఒక్కొక్కసారి ఇదంతా చుట్టూతా వస్తుంటుంది, ఒకసారి పైన మాత్రమే వస్తుంది, ఒకసారి బ్యాక్ సైడ్ హెడేక్ వస్తుంది, రెండు సైడ్లు ఇలా నొక్కేసినట్లు హెడేక్ వస్తుంది, మెడ మీద హెడేక్ వస్తుంటుంది. డిఫరెంట్ హెడేక్స్ ఎట్లా డిఫైన్ చేస్తారు? అంటే పర్టికులర్ ఈ రీజన్ వల్ల ఇలాంటి హెడేక్ వస్తుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ వన్ సైడ్ హెడేక్ గురించి చెప్పండి. ప్రజలందరికీ నమస్కారం అండి. ఫస్ట్ హెడేక్స్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే హెడేక్స్ని మనం విభజించాలి. ప్రైమరీ హెడేక్స్గా, సెకండరీ హెడేక్స్గా. ప్రైమరీ హెడేక్స్ సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. అది టెన్షన్ వల్ల వచ్చిన హెడేక్స్, మైగ్రేన్ వల్ల వచ్చే హెడేక్స్ని ప్రైమరీ హెడేక్స్ అంటాం. ఇవి కాకుండా మనకు బీపీ వల్ల వచ్చిన హెడేక్, ప్రెగ్నెన్సీలో బీపీ మార్పుల వల్ల వచ్చిన హెడేక్స్, వీటి వల్ల వచ్చే హెడేక్స్ని మనం సెకండరీ హెడేక్స్గా పరిగణిస్తాం. సో ప్రైమరీ హెడేక్స్ గురించి ప్రధానంగా మనం మాట్లాడదాం. ఎందుకంటే అందట్లో పోలిస్తే 100%లో 80% మనకు ప్రైమరీ హెడేక్సే మనం ఎక్కువ చూస్తుంటాం. అందులో ఇంకా కామన్ చెప్పాలి అంటే టెన్షన్ టైప్ హెడేక్. టెన్షన్ టైప్ హెడేక్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? ఆఫీస్ వర్కర్స్, స్టూడెంట్స్, యంగ్ ఉమెన్, పెళ్లి కొత్తగా అయిన వాళ్ళు, చిన్న చిన్న విషయాలకి ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళు, సరిగా అందరితో అడ్జస్ట్ కాలేని వాళ్ళు, ఎక్కువ ఆలోచించే వాళ్ళు, ఎక్కువ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించే వాళ్ళు, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు. అంటే బేసికలీ అందరూ అదే ఆలోచిస్తారుగా, పాస్ట్ లైఫ్. లిమిటేషన్స్ అంటే ఆలోచనలకు కూడా లిమిటేషన్స్ ఉండాలి. లిమిటేషన్స్ లేని ఏదైనా కూడా మనకు స్ట్రెస్ ఎక్కువ అయ్యి మన బ్రెయిన్ లో మెయిన్ గా 2 హార్మోన్స్ ఉంటాయి, సెరోటోనిన్, డోపమిన్ అని. ఈ హార్మోన్స్ యొక్క హెచ్చుతగ్గుల వల్ల ఈ హెడేక్స్ అనేది రావడం జరుగుతుంది. అందులో ప్రధానంగా మైగ్రేన్ మనం చూస్తున్నాం. ఈ టెన్షన్ టైప్ హెడేక్ ని అలానే వదిలేస్తే ఆ స్ట్రెస్ కాజేటివ్ అంటే రూట్ కాజ్ ని మనం పట్టుకోవాలి. రూట్ కాజ్ ఏంటి? మెయిన్ గా వచ్చేది అందరికి స్ట్రెస్. ఆ స్ట్రెస్ ని మనం తీస్తలేమంటే దీనికి హెడేక్ కి ఇది సాంకేతికం అవుతుంది, మైగ్రేన్ గా మారే ఛాన్స్ ఉంటుంది. సో అలా మైగ్రేన్ గా మారిన వాళ్ళకి మెయిన్ గా ఒక సైడ్ వచ్చింది అనుకోండి, అది క్లాసిక్ మైగ్రేన్ అంటాం. మైగ్రేన్ వచ్చే ముందు వాళ్ళ కడుపులో కితకితల్లాగా పెట్టడం, ఏదో వియర్డ్ ఫీలింగ్ ఉండడం, కళ్ళ యొక్క ఫ్లాషెస్ ఆఫ్ లైట్ అంటే బ్లరీ విజన్ అనిపించడం, మస్కలు కనపడడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, వామిటింగ్స్ కొంతమందికి అయితే సివియర్ గా అయితే వామిటింగ్స్ కూడా అవుతాయి. అలా వామిటింగ్స్ తో పాటు హెడేక్ ఉంటే మనం దాన్ని మైగ్రేన్ గా మారుతున్నట్టు మనం దాన్ని గుర్తించాలి. ఓకే. సో మైగ్రేన్ హెడేక్ అంటే వన్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ అంటే మైగ్రేన్ డామినెంట్ గా వన్ సైడ్ వస్తుంది, కానీ మైగ్రేన్ 2 సైడ్లు కూడా రావచ్చు. ఎక్కువ శాతం ఒక సైడ్ వస్తుంది, ఒక సైడ్ వచ్చినాక ఇంకో సైడ్ కూడా స్ప్రెడ్డింగ్ కావచ్చు. ఇది కూడా సేమ్ అదే థియరీ, కార్టికల్ స్ప్రెడింగ్ డిప్రెషన్ అంటారు. సో మన బ్రెయిన్ లో ఉన్న హార్మోన్స్ హెచ్చుతగ్గులు జరిగి ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అయినప్పుడు స్ట్రెస్ వల్ల ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతాయో ఈ కార్టికల్ స్ప్రెడింగ్ డిప్రెషన్ వల్ల మన ట్రైజెమినల్ న్యూరోవాస్కులర్ సిస్టమ్ అని యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయినప్పుడు ఈ హెడేక్ తో పాటు అదే నొప్పి మెడ వరకు కూడా వస్తుంది కొంతమందికి. సో మెడ వరకు అలా నొప్పి వచ్చి ఒక సైడ్ వామిటింగ్స్ ప్లస్ చూపు మందగించడం, మసకలు కనపడడం, హెడేక్ 4 గంటలకు మించి ఉండడం, ఎస్పెషల్లీ దీని ఫీచర్ అలా ఉంటే మనం మైగ్రేన్ గాని పరిగణించవచ్చు. ఓకే. మైగ్రేన్ అయితే ట్రీట్ చేయించుకోవాల్సిన ప్రాబ్లం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, 100% వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వేరే నేను చెప్పినట్టు ప్రైమరీ హెడేక్స్ అయితే మైగ్రేన్, ఇది కాకుండా సెకండరీ హెడేక్స్ కాకూడదు, మనము ఇది కాదు అని తెలుసుకోవడానికి స్కాన్ చేసి చూసుకోవడం బెటర్, ఉత్తమం. ఎందుకు? ఇంకొకటి సెకండరీ అంటే ఏముంటుంది డాక్టర్ గారు? సెకండరీ హెడేక్స్ అంటే సడన్ గా బీపీ పెరగడం వల్ల మెయిన్ గా ఎస్పెషల్లీ మనం మాట్లాడుకున్నట్టయితే ప్రెగ్నెంట్ ఉమెన్లో, ఆడవాళ్ళల్లో, కీళ్ల నొప్పులతో బాధపడిన వాళ్ళకి, రుమటలాజికల్ కండిషన్స్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఈ సెకండరీ హెడేక్స్ అనేది కామన్. ఆ సెకండరీ హెడేక్స్ లో ప్రెస్ అని, ఆర్సివిఎస్ అని
మన 2 మెయిన్ కండిషన్స్ ఉంటాయి. అవి రక్తనాళం యొక్క కండిషన్, ఆ రక్తనాళం ప్రెషర్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి బ్రెయిన్లో ఏదైతే ఏరియాస్ ఇన్వాల్వ్ అయినాయో ఆ బ్రెయిన్లో బ్లీడింగ్ జరగడం. ఆ బ్లీడింగ్ జరిగినప్పుడు అక్కడ క్లాట్ ఫార్మేషన్ జరగడం. ఆ క్లాట్ ఫార్మేషన్ వల్ల వచ్చిన హెడేక్స్ని మనం సెకండరీ హెడేక్స్గా పరిగణిస్తాం. అంటే హెడేక్ వస్తుందంటే చాలా మంది ఏం చేస్తారంటే ఓ టాబ్లెట్ వేసుకుని దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు, ఏదో పెద్దగా అయ్యేంత వరకు. హెడేక్ వస్తుంది, రోజు హెడేక్ వస్తుంది, 4 గంటల మించి ఉంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అవునండి. ఓకే. మైగ్రేన్ హెడేక్ అని చాలా మంది కూడా మైగ్రేన్ హెడేక్ వచ్చిపోతుందిలే అట్లా అనుకుంటూ ఉంటారు డాక్టర్. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇంతకు ముందులాగా వచ్చిన హెడేక్ తరచూ వస్తుంది అంటే అది మైగ్రేన్ ఆర్ టెన్షన్ టైప్ హెడేక్ వల్ల అనుకోవచ్చు. అలా కాకుండా అంతకు మించి ఇంటెన్సిటీ పెరిగింది, కొత్త ప్యాటర్న్ లో వస్తుంది హెడేక్, భరించలేని నొప్పిగా ఉంది అంటే మనం దాన్ని సెకండరీ హెడేక్స్ గా పరిగణించవచ్చు. ఆ సెకండరీ హెడేక్స్ ఒక రెడ్ ఫ్లాగ్స్ సడన్ గా హెడేక్ తో పాటు ఫీవర్ గా ఉండడం, ఫీవర్ తో పాటు వామిటింగ్స్ ఉండడం, అండ్ వామిటింగ్స్ పర్సిస్టెంట్ గా ఉండి ఫిట్స్ రావడం, ఇలా ఉంటే మనం డెఫినెట్ గా ఈ రెడ్ ఫ్లాగ్స్ అని పరిగణించి దీన్ని నియరెస్ట్ న్యూరాలజిస్ట్ ని కలిసి సిటీ స్కాన్ అన్న ఎంఆర్ఐ స్కాన్ ఏది అవైలబుల్ ఉంటే అది నియర్ బై లో ఏది అవైలబుల్ ఉంటే అది చేయించుకొని మనం దాని తగ్గ చర్య తీసుకుంటే దాని రిలేటెడ్ హెడేక్స్ ని మనం విముక్తి పొందొచ్చు. ఇది చుట్టూత నొప్పిలాగా ఒక్కొక్కసారి బాగా ఇట్లా హెడేక్ స్టార్ట్ అయినట్లుగా ఎక్కువ స్టార్ట్ అవడమే ఎక్కువగా రావడం అనేది ఉంటుంది. స్టార్ట్ అవడమే ఎక్కువ వచ్చింది అనుకోండి, అది కంటిన్యూస్ గా కొంతమందికి 3 days 4 days కంటిన్యూస్ గా ఉంటుంది. అలా ఉన్న కండిషన్ ని స్టేటస్ మైగ్రేనోసిస్ అంటాం. అంటే మైగ్రేన్ యొక్క కండిషన్ కంటిన్యూస్ గా ప్రొలాంగ్ అవుతుంది అన్నట్టు. ఆ అటాక్స్ ని మనం అబార్ట్ చేయాలంటే దానికి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉంటాయి. ఆ మొడాలిటీస్ మనం డాక్టర్ ని కలిసి మీకు వాళ్ళ సివియారిటీని బట్టి మనము ఆ స్టెప్ తీసుకుంటే సరిపోతుంది. కొందరికి డాక్టర్ గారు ఇక్కడ నడి నెత్తి మీద మాత్రమే హెడేక్ ఉంటుంది, అది ఎందుకు? నడినొప్పి మీద హెడేక్ టెన్షన్ టైప్ హెడేక్ వల్ల రావచ్చు, మైగ్రేన్ వల్ల రావచ్చు. పారాక్సిమల్ హెడేక్స్ అంటే కొంతమందికి ప్రైమరీ హెడేక్స్ లో నేను చెప్పినట్టు మైగ్రేన్ టెన్షన్ టైప్ హెడేకే కాకుండా ఇంకా ప్రైమరీ హెడేక్స్ మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి ఆక్సిజన్ తక్కువై హెడేక్స్ రావడం, లేదు అంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ రిలేటెడ్ హెడేక్స్ రావడం, కొంతమందికి ఏసీ వల్ల కూడా హెడేక్స్ రావడం, వాళ్ళకి ఇక్కడ మాడ మీద కరెక్ట్ గా వస్తుంది. అలా వచ్చి తరచూ మల్టిపుల్ టైమ్స్ వస్తూ ఉంటది. అలా వచ్చిన వాళ్ళని మనము మైగ్రేన్ టెన్షన్ టైప్ కాకుండా వీళ్ళని కూడా మనం ప్రైమరీ హెడేక్స్ కిందకి, అదర్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ హెడేక్స్ కిందకి మనం తీసుకోవచ్చు. మెడ పైన భాగంలో హెడేక్ వస్తే, మెడ పైన భాగంలో వస్తే మైగ్రేన్ రిలేటెడ్ కూడా కావచ్చు. అండ్ మెయిన్ గా స్కాన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తలలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, మంచి గడ్డలు ఉంటాయి, చెడు గడ్డలు ఉంటాయి. చెడు గడ్డలు ఉంటే తొందరగా యాక్షన్ తీసుకోవాలి. మొన్న నా దగ్గరికి 30 years అబ్బాయి వచ్చాడు, ఆఫీస్ అసిస్టెంట్, సింపుల్ లైఫ్ స్టైల్, హ్యాపీగానే ఉన్నాడు. ఒకటేంటంటే ప్రతి విషయానికి టెన్షన్ పడతాడు. సో అలా టెన్షన్ పడుతుంది, నాకు హెడేక్ వస్తుంది అంటే ఆఫీస్కి వచ్చాడు, క్లినిక్లో చూసాం, పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తే పేషెంట్కి హెడేక్తో పాటు రెండుగా కనపడుతున్నాయి, డబుల్ విజన్. సో ఆ డబుల్ విజన్ ఉన్న వాళ్ళు, ఇక్కడ రెడ్ ఫ్లాగ్. సో అట్లా డబుల్ విజన్ ఉన్న వాళ్ళకి, వామిటింగ్స్ పర్సిస్టెంట్గా ఉన్న వాళ్ళకి, హెడేక్తో పాటు ఫీవర్ ఉన్న వాళ్ళకి, సో మనం సెకండరీ హెడేక్స్ కి అది అండర్లయింగ్ తలలో గడ్డలు ఉన్నాయని చెప్పి మనకి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అనమాట. సో అలా ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఎంఆర్ఐ స్కాన్ లో కూడా మనం డిఫరెంట్ మొడాలిటీస్ ఉంటాయి. అది డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఏ ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే బెటర్ అని చేసుకుంటే అది బెటర్. ఎంఆర్ఐ అంటే ఒకటే ఉంటుంది కదా? లేదు, ఎంఆర్ఐ ఒకటే, దాంట్లో ఏ పేషెంట్ ఏ హెడేక్స్ కి ఏ సీక్వెన్స్ చూడాలనేది కేవలం డాక్టర్స్ వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ సలహా తీసుకొని చేయించుకోవడం బెటర్ ఎప్పుడైనా. ఓకే. సో హెడేక్ వస్తుంది అంటే ఇది మనం నార్మల్ హెడేక్ అని లైట్ తీసుకోవడానికి లేదు, టాబ్లెట్ వేసుకొని దాన్ని ప్రొలాంగ్ చేసుకోవడానికి లేదు, పోస్ట్పోన్ చేసుకోవడానికి లేదు. అయితే డాక్టర్ గారు బీపీ వల్ల వచ్చే హెడేక్ ఎలా ఉంటుంది? బీపీ వల్ల వచ్చే హెడేక్స్ కూడా సిమిలర్ ప్యాటర్న్ లోనే రావచ్చు. మెయిన్ గా వాళ్ళకి వచ్చిన హెడేక్స్ మెడ మీద బరువుగా ఉండడం, ఫస్ట్ మెడల్ నొప్పులు రావడం, మెడల్తో పాటు వామిటింగ్ సెన్సేషన్ రావడం,
అండ్ ఈ వామిటింగ్ సెన్సేషన్ అయిపోయాక వాళ్ళకు కళ్ళు మసకలు కనపడడం ఇలా ఉండి కన్కరెంట్ గా వాళ్ళ బీపీ చెక్ చేసినప్పుడు వాళ్ళకి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 140 మించి ఉందనుకోండి, అప్పుడు మనము హెడ్ ఏక్స్ బీపీ వల్ల వచ్చిందని మనము అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి జనరల్ గా చూసుకున్నప్పుడు కూడా బీపీ 140 అలా చూపిస్తుంటే అప్పుడు మనం ఏదైనా యాంగ్షియస్ ఉన్నా, మనం ఏదైనా ఎగ్జర్షనల్ యాక్టివిటీ చేసినా, ఏదైనా రీసెంట్ గా ఎక్సర్సైజ్ చేసినా, మెట్లు ఫాస్ట్ గా ఎక్కేసి వచ్చినా కూడా, ఆర్ఎల్స్ ఫుడ్ తిన్నాక కూడా మనకు బీపీ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఫిజియోలాజికల్ కాజెస్ బీపీ పెరగడానికి. సో ఎప్పుడు బీపీ ఎవరు చెక్ చేసుకున్నా వాళ్ళు ఇలా స్ట్రైట్ గా కూర్చొని కాళ్ళు చెప్పులు తీసేసి 2 feet కూడా గ్రౌండ్ చేసి, చెప్పులు లేకుండా గ్రౌండ్ చేసి ఎంటీ ఫుట్ ఆర్ బేర్ ఫుట్ కూర్చొని 5 minutes తర్వాత వాళ్ళ రైట్ ఆర్మ్ కి చూసుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ కి కూడా కొన్నిసార్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. సో లెఫ్ట్ ఆర్మ్ కి ఎందుకు రైట్ ఆర్మ్ కి చూసుకుంటే బెటర్. లెఫ్ట్ ఆర్మ్ కూడా చూసుకోవచ్చు, బట్ కొంచెం వేరియేషన్ ఉంటది. బికాస్ హార్ట్ నుంచి డైరెక్ట్ బ్రాంచ్ ఉంటుంది బ్లడ్ వెజల్. సో దీంట్లో కొంచెం వేరియేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రైట్ ఈజ్ ఐడియల్. అండ్ చెక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సెమీ ప్రోన్, అంటే చెయ్యి ఇలా సెమీ ప్రోన్ లో పెట్టాలి. కంప్లీట్ గా ఇలా పెట్టొద్దు, కంప్లీట్ గా ఇలా పెట్టొద్దు, కొంచెం ఇలా పెడితే ఆ రీడింగ్స్ అనేది కరెక్ట్ గా వస్తాయి. అది మనము అండ్ ఆ ఆర్మ్ కఫ్ అనేది కూడా 2.5 inches మన ఎల్బోకి 2.5 inches పైన ఉండాలి, మన షోల్డర్ కి 2.5 inches కింద ఉండాలి. అంటే మనం కట్టుకునే కఫ్ కరెక్ట్ మధ్యలో, మన ఆర్మ్ మధ్యలోకి రావాలి. అండ్ కట్టుకునే కఫ్ కూడా దాని యొక్క పైప్స్ ఉంటాయి, ఆ పైప్స్ మీడియల్ సైడ్ ఉండాలి. మీడియల్ సైడ్ అంటే లోపల భాగానికి ఉండాలి. అప్పుడు మన ఈ మీడియల్ సైడ్ కి వచ్చే పైప్స్ లోపల రక్తనాళాలు ఏవైతే ఉంటాయో దానికి అవి బౌండ్ చేస్తున్నట్టు, అప్పుడు కరెక్ట్ రీడింగ్స్ వస్తాయి. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఏదైనా కానీ ఇప్పుడు తలనొప్పి వస్తుందంటే తలనొప్పిని లైట్ తీసుకోకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సో అక్కడికి వెళ్ళాక ఎలాంటి హెడేక్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు, ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్కసారి తల్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కానీ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. బీపీ ఇష్యూస్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో బీపీ ఉందా లేదా అని చాలా మంది బీపీ కోసం ఒక 40 years దాకా చెక్ చేయించుకోరు అసలు. అట్లేం లేదు. ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా జరిగినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ లో హ్యాబిట్స్ మీరు చూసుకున్నట్టయితే, ఇంతకు ముందు అట్లీస్ట్ రెస్టారెంట్ వరకు అన్నా నడిచి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు రెస్టారెంట్ ఇంటికి వస్తుంది. జొమాటో, స్విగ్గీ, జెప్టో అండ్ బ్లింకిట్ అని చెప్పి. సో ఇంత సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉన్నప్పుడు సో డెఫినెట్ గా మనకి ఖర్చు పెట్టాల్సిన క్యాలరీస్ కూడా మిగిలిపోతున్నాయి. సో ఖర్చు పెట్టాల్సిన క్యాలరీస్ మిగిలిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీలో రక్తనాళం కొవ్వు పెంచుతూనే ఉంటది. కొవ్వు ఎంతైతే పెరుగుతూ ఉంటుందో బీపీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, కొలెస్ట్రాల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బ్లడ్ ప్రెషర్. డాక్టర్ గారు మర్చిపోతున్నారంటే పెద్దోళ్ళలో మనం చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు అసలు ఒక 20 టీనేజర్స్ కూడా మర్చిపోతున్నారు. అంటే ఎక్కడైనా ఏదైనా పెట్టాము అంటే మర్చిపోతున్నారు. చిన్నపిల్లలకు కూడా అసలు అది రిజిస్ట్రేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అవునండి. దీనికి మనం ఒక విధంగా చెప్పాలంటే చిన్నపిల్లల్లో మర్చిపోయే తత్వం ఎక్కువ ఎందుకైంది అంటే వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల. అది డైరెక్ట్గా వాళ్ళు చూసే ఆ కలర్స్ కానీ, అందులో వచ్చే వాళ్ళకి ఇన్స్టెంట్ ప్లెజర్ ఇచ్చే కలర్స్ కానీ కార్టూన్స్లో, ఎస్పెషల్లీ యూట్యూబ్లో, దీనివల్ల వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి పిల్లలకి. ఇది పక్కన పెడితే పెద్దవాళ్ళలో మనం చూసుకున్నట్టయితే దీన్ని మనం డిమెన్షియాగా పరిగణిస్తాం. ఆల్జీమర్స్ ని డిమెన్షియాగా పరిగణిస్తాం. డిమెన్షియా అనేది ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్, బ్రాడ్ టర్మ్. అందులో ఆల్జీమర్స్ కామనెస్ట్ ప్రాబ్లం. అంటే యూజువల్లీ 60-65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి తరచూ మర్చిపోతుంటే మనము ఆల్జీమర్స్ కోసం టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో నియరెస్ట్ న్యూరాలజిస్ట్ ని కలిసి అసలు ఆల్జీమర్స్ ఉందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో దీనికి ఎలా తెలుసుకోవచ్చు, దీని కామన్ సిమ్టమ్స్ ఏంటి? సో మనం ఆల్జీమర్స్ ఆర్ డిమెన్షియా కనుక చూసుకున్నట్టయితే ఆల్జీమర్స్ లో 3 స్టేజెస్: మైల్డ్, మోడరేట్, సివియర్. సో మైల్డ్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి సింపుల్ గా వాళ్ళకున్న అపాయింట్మెంట్స్ మర్చిపోవడం. ఇప్పుడు ఎవరో ఒకరు ఫంక్షన్ పిలుస్తారు, ఆ ఫంక్షన్ కి మర్చిపోతారు, అది మైల్డ్ స్టేజ్. అది ఫంక్షన్ కి పిలిచింది కూడా గుర్తు లేకపోవడం అనేది మైల్డ్ స్టేజ్. ప్లస్ నడుస్తూ
ఇంటికి దారి మర్చిపోవడం, నావిగేషనల్ ప్రాబ్లమ్స్ అంటారు. సో ఈ లేన్లోకి వెళ్ళాల్సింది లేన్ నెంబర్ 5లోకి వెళ్ళాల్సింది 7లోకి వెళ్ళి స్టక్అప్ అయిపోతారు, కన్ఫ్యూజన్ అవుతుంటారు. ఆ నావిగేషనల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటే ఇది మైల్డ్ స్టేజ్. సో ఇలా కూడా గుర్తుపట్టవచ్చు. అండ్ అపాయింట్మెంట్స్ మర్చిపోవడం, అండ్ ఎట్ ద సేమ్ టైం మార్నింగ్ తిన్నది ఈవినింగ్ మర్చిపోవడం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నారో అని అడిగితే చెప్పలేరు, మర్చిపోతారు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా ఇంటాక్ట్ ఉంటాయి. సో రీసెంట్ మెమరీస్ అన్నీ కూడా మర్చిపోతుంటారు. సో దాన్ని మనము ఈ స్టేజెస్ని బట్టి మనం గుర్తిస్తాం. అదే మనం మోడరేట్ స్టేజ్లో మనం చూసుకున్నట్టయితే వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేయలేరు, క్యాలిక్యులేషన్స్ అసలు చేయలేరు. అంటే 2+2 అడిగినా కూడా చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోతారు మోడరేట్ స్టేజ్లో. ఈ స్టేజ్ని మనం వదిలేసినాం అనుకోండి, అది సివియర్ స్టేజ్. సివియర్ స్టేజ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మర్చిపోవడం, కన్న కొడుకుని కన్న కూతురిని కూడా మర్చిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది. మర్చిపోవడం, గుర్తుపట్టలేరు. అంటే ఆ పక్కనున్న పర్సన్ ని వాళ్ళు థర్డ్ పర్సన్ లాగా చూస్తారు. ఎవరో వేరే పర్సన్, మీరెవరో అని వాళ్ళ సొంత పిల్లల్ని అడిగే అవకాశం ఉంటుంది సివియర్ స్టేజ్లో. సో ఇలా కాకుండా ఇంకా ఈ సివియర్ స్టేజ్లో వాళ్ళ ఓన్ డ్రెస్ వాళ్ళే వేసుకోలేరు, దాన్ని అప్రాక్సియా అంటాం. సో వాళ్ళ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈ నావిగేషన్ ప్రాబ్లమ్స్ అని ఇంకా సివియర్ అయిపోతాయి. అంటే దేవుడి ఇంట్లోకి వెళ్ళి దేవుడు పూజ చేసుకోవడం పోయి బాత్రూంలోకి వెళ్ళి మొక్కుతుంటారు, కళ్ళజోడు కళ్ళకే పెట్టుకొని రూమ్ అంతా వెతుకుతూ ఉంటారు. సో ఇలా ఈ స్టేజెస్ ని బట్టి మనం ఆల్జీమర్స్ ని గుర్తుపెట్టాలి. సో ఈ ఆల్జీమర్స్ ఎందుకు వస్తుంది అంటే, సో యూజువలీ షుగర్, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్ ఈ అలవాటు లేని వాళ్ళకి ఇది వచ్చే అవకాశం చాలా తక్కువ. షుగర్, బీపీ, మందు, సిగరెట్ ఈ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది వచ్చే ఇన్సిడెన్స్ కానీ పర్సంటేజ్ కానీ పెరుగుతుంది. డయాబెటీస్ లో కూడా పెరుగుతుంది. ఎందుకు అంటే వీళ్ళకి నార్మల్ పర్సన్స్ తో మనం చూసుకున్నట్టయితే అల్జీమర్స్ వాళ్ళకి బ్రెయిన్ లో ఈ ప్రోటీన్స్ ఉంటాయి, టౌ ప్రోటీన్స్ అని ఉంటాయి. అవి నార్మల్ గా బ్రెయిన్ యొక్క మెయిన్ ఆర్గన్, బ్రెయిన్ టెంపోరల్ లోబ్ అని ఉంటుంది. టెంపోరల్ లోబ్ మెయిన్ గా మనకు మెమరీని, మనకు సాంకేతికం అనమాట. ఆ టెంపోరల్ లోబ్ ని మనకు ఈ టౌ ప్రోటీన్స్ అనేవి పోయి డీజనరేట్ చేస్తాయి. ఈ టౌ ప్రోటీన్స్ తో పాటు ఆల్ఫా సిన్యూక్లియన్ అని ఒక ప్రోటీన్స్ ఉంటాయి, అబ్నార్మల్ ప్రోటీన్స్. అవి పోయి అన్ని కూడా అక్కడ అక్యుములేట్ అవుతాయి. అక్యుములేట్ అయినా కొద్దీ ఆల్రెడీ ఇంకా డయాబెటీస్ యాడ్ అయింది అనుకోండి, వాళ్ళ రక్త సరఫరా తగ్గిపోతుంది. రక్త సరఫరా తగ్గినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గుతుంది బ్రెయిన్కి. బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు ఈ ప్లాక్స్, టౌ ప్రోటీన్స్ క్లియరెన్స్ కూడా తగ్గిపోతుంది. అట్లా క్లియరెన్స్ తగ్గిపోయి ఆ టౌ ప్రోటీన్స్ అన్ని కూడా అక్యుములేట్ అయిపోతాయి బ్రెయిన్లో. ఆ ఉన్న బ్రెయిన్ నార్మల్ అందరికీ కూడా ఏజింగ్ అవుతుంది. సో వీళ్ళకి యాక్సిలరేటెడ్గా ఏజింగ్ అవుతుంది బ్రెయిన్ ఎప్పుడైతే యాక్సిలరేటెడ్గా ఏజింగ్ అవుతుందో వీళ్ళకి ఈ మర్చిపోయే తత్వాన్ని పెంచుతుంది. అంటే ఓల్డ్ ఏజ్ లో ఇది సహజంగా అవుతుందా? అంటే ఇప్పుడు పాత ఇన్సిడెంట్స్ మనం చూసుకున్నట్టయితే 2020 వరకు మనం వరల్డ్ వైడ్ మొత్తము ఇప్పుడు 15 to 30 మిలియన్ కేసెస్ ఉన్నాయి. సో అది బై 2050కి అప్రాక్సిమేట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 150 మిలియన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది వరల్డ్ వైడ్. 150 మిలియన్ పీపుల్ బర్డెన్ మనకి కలగబోతుంది. ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ బాగానే ఉంటాడు, పేషెంట్ యొక్క ఫ్యామిలీకి ప్రాబ్లం. సో ఇంకా ఆల్మోస్ట్ చిన్న పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది అల్జీమర్స్. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ దీన్ని నిర్ధారణ చేసుకోవడము, ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని మన వెన్నులోంచి వాటర్ తీసి టెస్ట్ చేస్తాం. దాంట్లో Aβ42 అండ్ టౌ ప్రోటీన్ రేషియో ఉంటుంది. ఆ రేషియో మనం మెజర్ చేస్తాం. సో Aβ42 నార్మల్లీ మంచిగా ఉండాలి. అండ్ అపోఈ అని ఇంకో జీన్ ఉంటుంది, ఆ అపోఈ కూడా టెస్ట్ చేస్తాం. అపోE4 అంటాం మనము, అపోలైపోప్రోటీన్ E4. అపోలైపోప్రోటీన్ E4 రేషియో చాలా ఎక్కువ ఉంటుంది అల్జీమర్స్ వచ్చిన వాళ్ళకి. అండ్ Aβ42 అనేది ప్రొటెక్టివ్ అనమాట, అది తగ్గిపోతుంది Aβ42. సో Aβ42 తగ్గిపోవడం, అపోE4 పెరగడం, ఈ రేషియో మిస్ మ్యాచ్ అయినప్పుడు ఆ వెన్నులోంచి తీసిన వాటర్ లో ఈ రేషియోతో పాటు ఎంఆర్ఐ స్కాన్ లో మెయిన్ గా టెంపోరల్ లోబ్ అంటే
టెంపోరల్ లోబ్ అంటే మనకి ఇక్కడ సైడ్ ఉంటుంది, సైడ్ కి రెండు సైడ్లు రైట్ అండ్ లెఫ్ట్. ఆ టెంపోరల్ లోబ్ లో హిప్పో క్యాంపస్ పాపేజ్ సర్క్యూట్ అని ఒక సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్ సంబంధించిన స్ట్రక్చర్స్ అన్ని కూడా హిప్పో క్యాంపస్ ఇవన్నీ కూడా డీజనరేట్ అవుతాయి. ఇలా డీజనరేట్ అయినప్పుడు వాళ్ళకి మెమరీ అనేది సర్క్యూట్స్ ఫామ్ అవ్వవు. ఆ ఫామ్ అవ్వకపోగా వాళ్ళు రిపీటెడ్ గా కన్ఫ్యూజన్ అవ్వడం, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోకపోవడం, నడుస్తూ నడుస్తూ దారి మర్చిపోవడం, ఇవన్నీ జరగడం సర్వసాధారణం. అండ్ ఈవెన్ మనీ కౌంటింగ్ కూడా డిఫికల్ట్ అవుతుంది వాళ్ళకి. ఎస్, మరి అంటే దీన్ని సరి చేసే ప్రాబ్లమేనా డాక్టర్ గారు, ట్రీట్ చేసే ప్రాబ్లమ్ ఇది? దీన్ని ట్రీట్ చేయొచ్చు. మైల్డ్ మోడరేట్ స్టేజెస్ కి వరకే ట్రీట్మెంట్ కి రెస్పాన్స్ ఉంటుంది. సివియర్ స్టేజ్ లో చాలా వరకు రెస్పాండ్ అవ్వరు. ఓకే, సో కొంచెం కొంచెం మర్చిపోతున్నారు అన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇలా మర్చిపోతున్న వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ థైరాయిడ్, వాళ్ళ B12 అండ్ వాళ్ళ సైకోసోషల్ యాక్టివిటీస్ అంటే అందరితో కలవడం, అందరితో మాట్లాడడం, అందరితో మింగిల్ అవ్వడం, ఇలా ఉంటే బ్రెయిన్ కి అనేది మంచిగా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ సోషల్ రిలేషన్స్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందరితో కలవడం లోన్లీగా ఉండకుండా అందరితో కలవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేంటో కోవిడ్ తర్వాత చాలా మంది లోన్లీగా ఉండడం అలవాటు చేసుకున్నారు. అవును, బికాస్ ఆఫ్ ఐసోలేషన్. అందుకే దీని వల్ల స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ కి అడిక్షన్ అయ్యి ఆ ఇన్స్టెంట్ ప్లెజర్ వల్ల ఆ మెమరీ ట్రాక్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయ్యి అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎఫెక్ట్ అంతా కూడా వాళ్ళ నిద్ర మీద పడి నిద్ర తగ్గిపోయినప్పుడు అది మళ్ళా సైకిల్ లాగా రిపీట్ అవుతుంది. నిద్రపోతేనే బ్రెయిన్ అనేది రెస్ట్ తీసుకుంటుంది. ఎస్, నాట్ ఓన్లీ బ్రెయిన్, ఆల్ అవర్ బాడీ పార్ట్స్. స్లీప్ ఈజ్ లైక్ సర్వీసింగ్, లైక్ ఎవ్రీ కార్ ఆర్ ఎవ్రీ మషిన్ సర్వీసింగ్ ఎలా అయితే వెళ్తుందో సేమ్ స్లీప్ ఈజ్ లైక్ సర్వీసింగ్ టు దర్ హోల్ బాడీ. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు పెద్దవాళ్ళలో వచ్చిందంటే ఇలా చెప్తాము, అంటే యంగ్స్టర్స్ లో కూడా వస్తే నేను చెప్తున్నా కదా, థైరాయిడ్ అండర్లైన్ ఉందా లేదా కరెక్ట్ చేసుకోవాలి, B12 లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఇవి 2 వెరీ కామన్. అండ్ థర్డ్ కామన్ ఏంటంటే డిప్రెషన్ అంటే అన్ని చిన్న చిన్న విషయాలకి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఓవర్ థింక్ చేసి ఓవర్ గా ఆలోచించి అలా చేసిన వాళ్ళు కూడా మర్చిపోవడం సహజం. దాన్ని అండర్లైన్ యాంగ్జైటీ అనొచ్చు, యాంగ్జైటీ డిప్రెషన్ అని కూడా అనొచ్చు, ఆ 2 సపరేట్ గా కూడా అనొచ్చు. సో దేంట్లో ఫిట్ ఈ 3 కామన్, B12, థైరాయిడ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఈ 3కి మనము రివర్సిబుల్ కాజెస్ అన్నట్టు. ఇవి మనం ట్రీట్ చేసుకుంటే B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ అసలు మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. అండ్ ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ లో ఎక్కువ చూస్తుంటాం B12 డెఫిషియన్సీస్. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా. సో విటమిన్ డి బై అండ్ లార్జ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ పాపులేషన్ అందరికి కూడా తక్కువనే ఉంటది. అందులో ఈ సన్ లైట్ పడని వాళ్ళకి ఇంకా తగ్గిపోతుంది. సో మినిమం 25 to 30 లెవెల్ ఈజ్ నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ అనేది నార్మల్ వాల్యూస్, అది మెయింటైన్ చేసుకోవాలి విటమిన్ డి. ఓకే, చిన్నపిల్లలు అంటే జనరల్ గా కొందరు చాలా షార్ప్గా ఉంటారు, కొందరు బ్లంట్ గా ఉంటారు. ఎందుకు డాక్టర్ గారు, అది కూడా ఇదేనా? అంటే షార్ప్ బ్లంట్ అనేది వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుందండి. రిజిస్టర్ చేసుకోలేకపోతుంటారు కొన్ని వాళ్ళ బికాస్ ఆఫ్ అది దానికి మల్టిపుల్ కాజెస్. మళ్ళీ న్యూరలాజికల్ ఇష్యూస్ కానీ అల్జీమర్స్ కానీ అట్లా చెప్పలేము. అప్పుడే అల్జీమర్స్ అని చిన్న పిల్లలకు చెప్పలేము. వాళ్ళకి ADHD అని చెప్పి, ఆటిజం అని చెప్పి ఇది ఉంటది. ఎవరైతే పిల్లలు అందరితో మింగిల్ అవ్వరో వాళ్ళకి అండర్లైన్ ఆటిజం ఏమైనా ఉందా అనే దానికోసం కొన్ని టెస్ట్లు, బ్యాటరీ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. అంటే బ్లడ్ టెస్ట్ కాదు, వాళ్ళు వచ్చి పేపర్ పైన చేసే టెస్ట్, పీడియాట్రిషియన్ ఆర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కూడా చూస్తారు, అడల్ట్ న్యూరాలజిస్ట్ కూడా ఆటిజం చూస్తారు. ఓకే, సో కొంచెం ఏదైనా మనం మర్చిపోతున్నాము, పెట్టింది మర్చిపోతున్నాము అన్నప్పుడు అది ఒక ప్రీ సిమ్టమ్ లాగా అనుకొని డాక్టర్ సంప్రదించాలి. ఎస్, సో చాలా మంది ఏముందిలే మళ్ళీ గుర్తొస్తుందిలే అని లైట్ తీసుకుంటా ఉంటారు. అదే ముందు చాలా పెద్దగా అయిపోతూ ఉంటుంది ప్రాబ్లం అనేది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అల్జీమర్స్, డిమెన్షియా పెద్దవాళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు అన్నట్లుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు దానివల్ల. కేర్ గివర్స్ ఎక్కువ బర్డెన్ తీసుకుంటారు. రూట్స్ మర్చిపోయినా కానీ, సో ఇంకా ఏదైనా పనులు చేసుకోలేకపోతున్నారంటే డిపెండెన్సీ ఒకటి, పెరాలసిస్ ఒకటి, ఇది ఒకటి, పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఇట్లా డిమెన్షియా ఉన్న వాళ్ళకి హై యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఇచ్చి వాళ్ళకి రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీస్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ తో పాటు క్యారమ్స్ ఆడడం, చెస్ ఆడడం, నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ ఆడడం,
వాళ్ళ పెళ్లి ఫొటోస్ వాళ్ళకి చూపించడం, ఇలా చేసి పాత మెమరీస్ అన్ని గుర్తు చేస్తే ఆ మెమరీ ట్రాక్స్ అనేది మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓ అట్లా కూడా ఉంటుంది. ఓల్డ్ మెమరీస్ చూసినా గానీ ఓల్డ్ మెమరీస్ చూసినప్పుడు కూడా న్యూ మెమరీస్ రికలెక్ట్ అవుతాయి. బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ గా ఉండాలంటే మెయిన్ గా మనము omega-3 అండ్ omega-6 తీసుకోవాలి. DHA కంటెంట్ ఉన్నది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ బాయిల్డ్ ఎగ్స్, మిల్క్, చికెన్ అండ్ సార్డిన్ ఫిష్, శీలవతి చేపలు చాలా మంచిది. ఓకే, అది కూడా విత్ స్కిన్ తినాలి. చాలా మంది స్కిన్ లెస్ తింటారు డాక్టర్ గారు. స్కిన్ లెస్ తింటే దాంట్లో ఒమేగా ఉండదా? ఉండదు. ఒమేగా ఓన్లీ ఫిష్ స్కిన్ నుంచి వస్తుంది. ఫిష్ స్కిన్ దాంతో పాటు దాని మజిల్స్ లో కూడా ఉంటది కొంచెం. ఓకే, ఎస్. సో ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అందుతున్నాయి అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. టెస్ట్ కోసం అసలు వెళ్ళకూడదు. సో బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే మంచి నిద్ర చాలా అవసరం. అతి ఆలోచనలు అసలు మంచిది కాదు. అతి ఆలోచన రావద్దు అంటే అట్లీస్ట్ యోగానన్నా, ప్రాణాయామం అన్నా, మెడిటేషన్ అన్నా, ఏది ఈ మూడిట్లో ఏదన్నా మన టైంకి అనుగుణంగా ఏది ఉంటే అది ఫాలో అవుతే చాలా బెటర్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.